అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. మన తెలుగింటి పండుగల్లో దేవుడికి ప్రత్యేకంగా సమర్పించేది అన్నపరమాన్నం అండి. అన్నపరమాన్నం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ ఒక్కటి యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా మనం బియ్యం తీసుకొని అందులో కొద్దిగా పప్పు యాడ్ చేసుకోండి. అది కందిపప్పు అయినా పర్వాలేదు, పెసరపప్పు అయినా పర్వాలేదు. దేవుడికి నైవేద్యం అంటే పప్పు కంపల్సరీగా యాడ్ చేయాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకోండి. పాలు పొంగిపోకుండా ఉండడం కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కుక్కర్లో పొంగకుండా ఉంటుందండి. కుక్కర్ మూత పెట్టుకొని 4 or 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఎందుకంటే అన్నపరమాన్నం కొద్దిగా మెత్తగా ఉంటుందండి. దానికోసమని స్టవ్ వెలిగించేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. ఇది ఉడుకుతూ ఉంటుందండి. తర్వాత పక్కన ఒక వేరే ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించి దానిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ముందుగా జీడిపప్పు, కిస్మిస్ తీసుకొని కొంచెం దోరగా వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే పాన్లో బెల్లం కొంచెం చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. బెల్లం కరగడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. బెల్లం కరిగేంత వరకు కొద్దిగా తిప్పుతూ కలపండి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. బెల్లం లైట్గా తీగ పాకంలా వస్తే సరిపోతుందండి. దీన్ని వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే కనుక ఈ స్ట్రెయిన్లో పోతుందండి. మళ్ళీ అదే పాన్ని ఒకసారి వాష్ చేసి తీసుకోండి. అడుగున నలకలు ఉంటాయి కాబట్టి క్లీన్ అయిపోద్దండి. తర్వాత 4 యాలకులు తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి కదండి, ఆ రైస్ తీసుకొని కొద్దిగా మ్యాష్ చేయాలండి. కొంచెం మెత్తగా అవుతుంది. పక్కన స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి. మ్యాష్ చేసిన రైస్, ఉడికిన అన్నాన్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చేసిన తర్వాత ఈ బెల్లం పాకం ఉంటుంది కదండి, ఈ బెల్లం పాకాన్ని అన్నంలో కలపండి. పాకం ఉడికించిన అన్నంలో బాగా కలవాలండి. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్, కండెన్స్డ్ మిల్క్ అండి. ఇది రైస్లో యాడ్ చేయాలండి. నేను ఇది వీడియో తీసాను అనుకున్నానండి, వీడియో ఆన్ చేయలేదు, కలిపాను. తర్వాత ఇది కండెన్స్డ్ మిల్క్ అండి. ఇందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం బెల్లం వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే కొంచెం బెల్లం తగ్గించుకోండి, సరిపోతుంది. ఒక్కటి యాడ్ చేస్తే సరిపోతుందండి. పాలు తక్కువైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చివరిగా డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్కి అనుగుణంగా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.